బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. నమస్తే, వెల్కమ్ టు జేఎస్పీ మీడియా. ఈరోజు సర్ ప్రక్రియ గురించి దాదాపు నిన్న ముగిసింది నమోదు ప్రక్రియ. అయితే హైదరాబాద్కి వచ్చేసరికి, రాజధానికి వచ్చేసరికి ప్రతి ముగ్గురిలో ఒక ఓటు పోయే అవకాశము కనిపిస్తూ ఉంది. అయితే కోటికి పైగా ఉన్న జనాభా రాజధానిలో దాదాపు 43 లక్షలకు ఓట్లు రద్దయ్యే అవకాశం ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ చూడొచ్చు మనం, ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు. నగరంలో 1.14 కోట్ల నుంచి 71 లక్షలకు తగ్గిన ఓట్లు అంట. బిఎల్ఓల నిర్లక్ష్యానికి తోడు ఓటర్ల అనాసక్తే కారణమట. సో ప్రధాన కారణం ఏంటంటే ఈ బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం కావచ్చు, వాళ్ళ అనాసక్తి కావచ్చు. వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడు మనం నిన్న మాట్లాడుకున్నప్పుడు ఏదైతే వాళ్ళను క్వాలిఫికేషన్ లేకుండా తీసుకోవడము, అవగాహన లేకుండా తీసుకోవడము, కంప్యూటర్ మీద అవగాహన ఉండకపోవడము, ఈ ప్రక్రియ మీద కూడా అవగాహన ఉండకపోవడము, దానివల్ల కూడా ఈ నిర్లక్ష్యం అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా. అయితే రాజధానిలో ఓటర్ల సంఖ్యకు భారీగా కోత పడింది. ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ గడువు సోమవారంతో పూర్తయిన నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల ఎన్నికల అధికారులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం 3 జిల్లాల పరిధి 28 నియోజకవర్గాల్లోని 1.14 కోట్ల ఓటర్ల సంఖ్య 71 లక్షలకు తగ్గిందట. సో 1.14 లక్షలు ఉంటే దాంట్లో 71 లక్షలు తగ్గినాయట మొత్తం. సో 2-3 నియోజకవర్గాల్లో ఓటర్లుగా ఉండడము, చిరునామా మారడము, చనిపోవడం వంటి కారణాలతో రద్దయిన ఓట్లు ఓ మోస్తరుగా ఉన్నప్పటికీ ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి ఇవ్వలేదనే కారణంతో అధికారులు లక్షల మంది ఓటరు గుర్తింపు కార్డులను రద్దు కేటగిరీలో చేర్చారట. చూసారు కదా, ఇట్లా దాదాపు ప్రధానంగా మనం చూసుకుంటే నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఇంకో నియోజకవర్గంలో ఉండడము, వాళ్ళు ఇండ్లలో ఉండకపోవడము, చిరునామా మారడము, చనిపోవడం వంటి కారణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రధాన కారణాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాని కారణంగానే వీళ్ళు రద్దు చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది. అయితే ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి ఇవ్వలేదన్న కారణంతో అధికారులు లక్షల మంది ఓటర్ గుర్తింపు కార్డులను రద్దు కేటగిరీలో చేర్చారట. అయితే ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ మనం నింపి ఇవ్వాలి కదా, బిఎల్ఓలకు ఇవ్వాలి. ఎవరైతే వార్డు, బూత్ లెవెల్ స్థాయిలో ఉంటారో వాళ్ళు ఫారాలు ఇస్తారు. ఒక 30-50 మంది వార్డు ఎవరైతే ఉంటారో ఆ వార్డులకు సంబంధించి ఒక బిఎల్ఓలను ఇన్ఛార్జ్గా పెట్టి వాళ్ళకు 100 మందిని ఇన్ఛార్జ్ పెట్టి వాళ్ళకి ఫారాలు ఇస్తే వాళ్ళంతా పంచి మళ్ళీ 100 ఫామ్లను వాళ్ళు కలెక్ట్ చేసి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఇచ్చిన ఫారాలు మళ్ళీ తిరిగి వెనక్కి ఇవ్వలే అనమాట, ఫిలప్ చేసినా కూడా. సో అట్లా ఆ ఇవ్వలేని ఫారాలు అన్నిటి కూడా వాళ్ళు డిలీట్ చేసే ప్రక్రియలో ఆ కేటగిరీలోకి చేర్చారన్నమాట. అయితే ప్రతి ముగ్గురిలో ఒకరికంటే ఎక్కువ మంది ఓట్లు గల్లంత అవుతూ ఉన్నాయట. సో ప్రతి ముగ్గురులో అంటే దాదాపు ముగ్గురులో 2 పోతున్నాయట. సో అట్లా ఈ ఫారాలు ఏవైతే ఉన్నాయో ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోకపోవడం వల్ల, రిటర్న్ తీసుకోకపోవడం వల్ల ప్రతి ముగ్గురులో 2 ఓట్లు కంపల్సరీ పోయే అవకాశం ఉందట. అయితే అందులో పౌరుల నిర్లక్ష్యమా స్పష్టంగా కనిపిస్తుందట. చాలామంది తమకు అందిన ఎన్యూమరేషన్ ఫారాలను అధికారులకు తిరిగి ఇవ్వలేదట. ఆగస్టు 17న ఓటర్ జాబితా ముసాయిదాను ప్రకటిస్తారు. ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఓటర్ల వివరాలను పోలింగ్ కేంద్రాల వారీగా సరిచూసుకోవచ్చు. మున్సిపల్ ఆఫీసులు, రెవెన్యూ అధికారి కార్యాలయాలు, వార్డు ఆఫీసుల నోటీసు బోర్డుల్లో అతికించే జాబితాలను పేర్లు చూసుకోవచ్చు. అదే రోజు నుంచి పేరులోని దోషాలను మ్యాపింగ్ జరగని ఓటర్లకు నోటీసుల జారీ మొదలవుతుందట. సెప్టెంబర్ 16 లోపు ఓటర్లు ఆ నోటీసులకు సమాధానం ఇవ్వాలట. సో కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక కార్డుతో నోటీసుకు బదులు ఇవ్వచ్చట. అక్టోబర్ 19న అధికారులు తుది ఓటర్ జాబితా ప్రకటిస్తారట. సో ఇట్లా ఏదైతే 17 తర్వాత ముసాయిదా రిలీజ్ చేసిన తర్వాత ఇటు వెబ్సైట్లో కావచ్చు, ఓటర్ల వివరాలు కేంద్రాల వారీగా మున్సిపల్ ఆఫీసులు, రెవెన్యూ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, వార్డు ఆఫీసులు, మున్సిపల్ ఆఫీసులు, ఇట్లా డిఫరెంట్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీ డీటెయిల్స్ ఉంటాయి. అదే రోజు తెల్లారి మీ కరెక్షన్ ఏదైతే ఉంటుందో, కొత్తగా ఎన్యూమరేషన్ కావచ్చు, కొత్తగా ఎన్రోల్ చేసుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా అదే రోజు అప్లై చేసుకోవాలన్నమాట. ఏదైతే కరెక్షన్ ఉంటుందో వాళ్ళకు అడ్రస్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, నేమ్ కావచ్చు, ఇంటి పేరు కావచ్చు, అది ఏ తప్పు పడ్డా కూడా అదే రోజు వాళ్ళకి మ్యాప్ కారణంగా నోటీస్ ఇస్తారట. దానికి కూడా వాళ్ళు స్పందించాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అక్టోబర్ 19న అధికారులు తుది ఓటర్ జాబితాను ప్రకటిస్తారంట. సో ఇప్పుడు 17 తర్వాత ప్రకటించిన తర్వాత మళ్ళీ ఈ కరెక్షన్ చేసిన తర్వాత మళ్ళొకసారి 19వ తారీఖు రోజు తుది జాబితాను కూడా ప్రకటిస్తారంట. సో అట్లా టైం ఇచ్చారనమాట. అయితే
జనాభాలో 57%. 3 జిల్లాల పరిధిలో 1.23 కోట్ల జనాభా ఉందట. సో 3 జిల్లాలు హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ రాజధానికి సంబంధించి అయితే ప్రధాన జిల్లాలు ఉన్నాయో దీంట్లో 57% ఉన్నాయట. 1.23 కోట్ల జనాభా ఉందట. అయితే ప్రస్తుతము లెక్క తేలిన ఓటర్లు 71 లక్షలే అంట. అంటే జనాభాలో 57% మంది ఓటర్లుగా ఉన్నారంట. అంటే సగానికి సగము ఎగిరిపోయారు అనమాట. సో 1,17-13 లక్షలు ఉంటే దానిలో సగానికి సగము 50 లక్షల ఓట్లు డిలీట్ అయిపోయినాయని చెప్పేసి మనకు అర్థమవుతా ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాదాపు 90% మంది ఓటర్లుగా ఉండడం గమనార్హమట. అంటే అసెంబ్లీ ఎన్నికలు జనరల్ ఎలక్షన్ జరుగుతాయి కదా మనకు, స్టేట్ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరుగుతాయి కదా, అప్పుడు దాదాపు 90% ఓటర్లుగా ఉన్నట్టుగా గుర్తించారట. మళ్ళీ నమోదు చేసుకోవాల్సిందే. ముసాయిదా ఓటర్ జాబితా వచ్చిన రోజు నుంచే కొత్త ఓటర్ల నమోదు మొదలవుతుందట. ఫారం 6లో వివరాలు నింపడంతో పాటు మరెక్కడ ఓటరుగా నమోదు కాలేదనే డిక్లరేషన్పై సంతకం చేసి ఇవ్వాలంట. సో కొత్త ముసాయిదా వచ్చిన తర్వాత ఫారం 6లో వాళ్ళ వివరాలు పొందుపరచుకోవాలన్నమాట. సో దాంట్లో మళ్ళీ ఎక్కడ కూడా ఓటర్ నమోదు కాలేదని చెప్పేసి వాళ్ళకు డిక్లరేషన్ ఇవ్వాలని, డిక్లరేషన్ తీసుకునే విధంగా వాళ్ళు అక్కడ సవరణ చేస్తున్నట్టుగా మనకు డిక్లరేషన్ సంతకం కూడా చేసి ఇవ్వాలన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు అనమాట. అంటే ఒక ఓటు ఎంత కీలకమైపోయిందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక ఓటు, ఊళ్ళలో ఒక ఓటు, వేరే స్టేట్కి పోతే అక్కడ ఒక ఓటు, ఇట్లా ఓట్లన్నీ గల్లంతు కాకుండా, కన్ఫ్యూజ్ కాకుండా అధికారులు కూడా ఎక్కడ ఓట్లు, ఒక పౌరునికి ఒకటే ఓటు అన్నట్టుగా, అది ప్రజాస్వామ్యానికి తీసుకున్న మన బాధ్యత కాబట్టి కంపల్సరీ ఒకటే పౌరునికి ఒకటే ఓటు అన్నట్టుగా వీళ్ళు ప్రక్రియను, ఈ సర్ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఆ సర్ప్రక్రియను సరిగ్గా వ్యవహరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. అయితే ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చిన వారి ఓట్లు ముసాయిదాలో ఉంటాయని, తిరిగివని వారి ఓట్లు రద్దయినట్లే అని అధికారులు తెగేసి చెప్తా ఉన్నారట. అయితే దాదాపు 20% ఎన్యూమరేషన్ ఫారాలు ఇళ్లకు అందలేదట. ఆ ఓటర్ సర్వే జరుగుతున్న క్రమంలోనే బిఎల్ఓలు 100% ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేసినట్లు ఆన్లైన్లో రికార్డ్ చేశారట. చూసిరు కదా ఇక్కడ ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చిన వారి ఓట్లు ముసాయిదాలో ఉంటాయని, తిరిగి ఇవ్వని వారి ఓట్లు ఇప్పుడు చెప్పినట్టు వాళ్ళ ముసాయిదాలో ఉండవని చెప్పేసి, ఒకవైపు ఈ బిఎల్ఓలకు ఇచ్చిన పత్రాలు ఏవైతే ఉన్నాయో ఇచ్చినట్లు ఆన్లైన్లోకి ఇచ్చారట. కానీ ఇక్కడ ప్రజల దగ్గర పోయి అడిగితే మాకు ఎన్యూమరేషన్ ఫారాలే రాలని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇట్లా ఈ విధంగా ఉన్నది గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి. ప్రతి నియోజకవర్గంలో 1000 మందికి పత్రాలు అందలేదట. అదేంటని అడిగితే మీ పత్రాలు కనిపించడం లేదు, ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలని ఉచిత సలహాలు ఇచ్చారట. ఈ క్రమంలోనే బిఎల్ఓల నిర్లక్ష్యంతో చాలామంది ఓటు హక్కు కోల్పోతూ ఉన్నారట. సో చూసారు కదా, ఇంత నిర్లక్ష్యము వ్యవహరిస్తూ ఉన్నారు బిఎల్ఓలు. అంటే అవగాహన లేకపోవడం, వాళ్ళకి అవగాహన కల్పించకపోవడం, సర్ప్రక్రియపోతుంది. యాడ్స్ కూడా రన్ చేశారు. అంటే మీ సర్ప్రక్రియ నమోదు చేసుకోండి, ప్రతి పౌరుని బాధ్యత అని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఎలక్షన్ కమిషను, గవర్నమెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్, ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా పెద్ద ఎత్తున కూడా యాడ్ క్యాంపెయిన్ కూడా రన్ చేయడం జరిగినది. అయితే సొంతులకు జైకొట్టడంతోనూ హైదరాబాద్లో 15 నియోజకవర్గాలకు 10 చోట్ల 40% పైగా ఓట్లను కోల్పోతూ ఉన్నారట. రంగారెడ్డి జిల్లాలో 8లో 3 అంటే 40% పైగా ఓట్లు రద్దయినాయట. సంఖ్యాపరంగా షేర్లింగంపల్లిలో 3.29 లక్షలట ఓట్లు, ఎల్బీనగర్లో 2.7 లక్షలట, మహేశ్వరంలో అయితే 2.35 లక్షలట రద్దవడం గమనార్హమట. అంటే దాదాపు సగము ఎగిరిపోతూ ఉన్నాయి. ఇవన్నీ పాత గ్రేటర్ హైదరాబాద్లోని శివారు నియోజకవర్గాలు, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు అట్లా ఇవి ఉండడం జరిగిందనమాట. అయితే తెలంగాణలోని జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగం కోసం వచ్చి స్థిరపడ్డ ఉద్యోగులు, కార్మికులు అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్నారట. ప్రధాన నగరంలోని దాదాపు సగం మంది ఓటర్లు వారే ఉన్నారట. సొంతులను ఓటును కొనసాగించుకొని హైదరాబాద్లో రద్దు చేసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడంతో రాజధాని ఓట్ల సంఖ్య దాదాపు సగం తగ్గిందని అధికారులు అంచనా వేస్తా ఉన్నారట. మేడ్చల్ జిల్లాలో 5 స్థానాలుండగా గరిష్టంగా ఉప్పల్ నియోజకవర్గంలో 39.90% ఓట్లు రద్దయినాయట. చూసారు కదా, దాదాపు సగానికి సగం ఓట్లు విలేజ్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి బతుకు తెర కోసం వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఓటు అవుతున్నదో మేము విలేజ్లో ఉంచుకుంటామని చెప్పేసి అక్కడ కన్ఫర్మ్ చేసుకుంటే ఇక్కడ దాదాపు హైదరాబాద్లో ఉన్న ఓట్లు 1 కోటి ఓట్లు పైగా ఉంటే దాని సగానికి సగము ఓట్లు పోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇంకా జిల్లాల వారిగా చూస్తే హైదరాబాద్లో 47 ప్రస్తుతం ఉన్న ఓటర్లు 47,36,669 ఓటర్లట. ఇక డిలేట్ అయినాయి 19,46,000 అంటే ఇక 41% దాదాపు డిలేట్ చేసారు. ఇక మల్కాజ్గిరి చూస్తే 29 లక్షలు ఉంటే దానిలో 10 లక్షలు తీసేసారంట. 36% ఉన్నది అది ఓటింగ్ శాతం. అయితే
రంగారెడ్డి చూసుకుంటే 36 లక్షలట, డిలీట్ అయినవి 12 లక్షలు. ఇక మొత్తము 1,14,15,542 ఓట్లు ఉంటే దాంట్లో ఎన్ని డిలీట్ అయినాయి అంటే రద్దు అయ్యేవి మొత్తం 43,6,6,526. సో ఇట్లా దాదాపు సగానికి సగము పోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఒక్కసారి మీరు కూడా ఇప్పుడు ఈ 17 తారీఖు ముసాయిదా రిలీజ్ చేసిన తర్వాత ఒకసారి మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, వార్డ్ ఆఫీస్ కావచ్చు, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకున్నట్టయితే మీ ఓటు ఉందో లేదో తెలిసిపోతుంది. ఒకసారి మీ ఓటు కూడా చెక్ చేసుకోరు, ఎందుకంటే కంపల్సరీ ఓటు అనేది కంపల్సరీకి అందరికీ హక్కు కాబట్టి మీ ఓటు ఉందో లేదో మీరే చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. ఎందుకంటే బిఎల్ఓలు వాళ్ళ నిర్లక్ష్యం వహిస్తే కంపల్సరీ మళ్ళీ మీరు వెళ్ళి అడగాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది. మా ఓటు రాలేదని చెప్పేసి వాళ్ళని అడిగితే మళ్ళీ వాళ్ళు ఫారం తీసుకొచ్చి ఇస్తే మీరు నింపేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా మళ్ళీ దాని ఆన్లైన్లోకి ఎక్కించే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మీరే వెళ్ళి చెక్ చేసుకోవాల్సిందే. సో ఇది సర్ ప్రక్రియ గురించి. దాదాపు హైదరాబాద్లో మాత్రము 1,13,00,000 ఉంటే దాదాపు 43 లక్షల ఓట్లు, అంటే సగం ఓట్లు డిలీట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది.